హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కోడ్ అచీవర్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ గురించయితే చూద్దాం. ఈ వీడియోలో మనం టోటల్‌గా 7 టాపిక్స్ గురించయితే డిస్కస్ చేస్తాము. దీంట్లో వాట్ ఈస్ పైథాన్? వై వాస్ పైథాన్ క్రియేటెడ్? కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్, పైథాన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్, వై పైథాన్ ఈస్ వైడ్లీ అడాప్టెడ్ టుడే. ఫస్ట్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈస్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ రీడబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకునే లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏదైతే మనం క్రియేట్ చేసే సోర్స్ కోడ్ అనేది ఉంటుందో, ఆ సోర్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ టైమ్‌లో అయితే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏదైనా ఒక రియల్ టైమ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్‌ని మనం సింపుల్‌గా త్రూ ప్రోగ్రామింగ్ ద్వారా అయితే ఇంప్లిమెంట్ చేయవచ్చో అలాంటి లాంగ్వేజెస్‌ని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటారు. అండ్ అదే విధంగా పైథాన్ అనేది మనకి ఒక హాబీ ప్రాజెక్ట్‌గా 1989లో గైడో వాన్ రోసమ్ అనే అతని ద్వారా స్టార్ట్ అయ్యి ఫైనల్‌గా మనకి 1991లో అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పైథాన్ అనే నేమ్‌ని మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఈస్ వై వాస్ పైథాన్ క్రియేటెడ్? పైథాన్ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేశారు? అప్పట్లో ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిన గైడో వాన్ రోసమ్ ఆ లాంగ్వేజ్‌ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలానే ఈజీగా చదవడానికి అండ్ కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ టాస్క్స్‌ని సింపుల్‌గా హ్యాండిల్ చేయడానికి ఒక లాంగ్వేజ్‌ని క్రియేట్ చేయడమే గోల్‌గా పెట్టుకొని సి అండ్ షెల్ స్క్రిప్ట్ లాంగ్వేజెస్ మధ్య గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఈ యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌నయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ కీ ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. కీ ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్‌లో ఫస్ట్ వన్ ఈస్ రీడబిలిటీ అండ్ సింప్లిసిటీ. అదర్ లాంగ్వేజెస్‌తో పోల్చుకుంటే ఈ లాంగ్వేజ్ అనేది మనకి చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ కోడింగ్ నాలెడ్జ్ లేని బిగినర్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌నయితే సింపుల్‌గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ అంటే మనం ఏదైతే సోర్స్ కోడ్‌ని క్రియేట్ చేస్తామో, ఆ సోర్స్ కోడ్ అనేది మనకి మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసే టైంలో కంపైలేషన్ అవసరం లేకుండానే ఈ యొక్క కోడ్ అనేది మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయితే జరుగుతుంది. ఇది మనకి టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ టైంలో అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ అంటే అదర్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే ఈ లాంగ్వేజ్‌లో మనకి వేరియబుల్స్ యొక్క డేటా టైప్‌ని డిక్లేర్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. రన్ టైమ్‌లోనే దాని యొక్క డేటా టైప్‌ని ఇంటర్ప్రిటర్ డిక్లేర్ చేస్తుంది. పోర్టబిలిటీ అండ్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అంటే పైథాన్ లాంగ్వేజ్ మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా సరే సింపుల్‌గా లైక్ విండోస్‌లో కానీ, మ్యాక్‌లో కానీ ఆర్ లైనక్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కానీ ఈజీగా సపోర్ట్ చేస్తుంది. లైబ్రరీ అండ్ మాడ్యూల్. పైథాన్ లాంగ్వేజ్‌లో ఉన్న చాలా లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ ద్వారా మనం ఎలాంటి టాస్క్స్‌ని అయినా సరే చాలా సింపుల్‌గా హ్యాండిల్ చేయగలుగుతున్నాము. అండ్ పీఐపీ ద్వారా థర్డ్ పార్టీ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్‌ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. మల్టీ పారాడిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మాడ్యులర్ ఓరియెంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ఫంక్షన్ ఓరియెంటెడ్ అండ్ ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంటి అన్ని ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్స్‌నయితే పైథాన్ సపోర్ట్ చేస్తుంది. సో, ఈ విధంగా నేను చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని మీరు ఈ వీడియోతో పాటు డాక్యుమెంటేషన్ ద్వారా కూడా నేర్చుకోవాలి అనుకుంటే, ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి గూగుల్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం ద్వారా మీరు ఈ డాక్యుమెంటేషన్‌ని కూడా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ పైథాన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అప్లికేషన్స్. ఈ లాంగ్వేజ్ ద్వారా మనం వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ డీజాంగో అండ్ ఫ్లాస్కో ఫ్రేమ్‌వర్క్స్‌ని, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైడ్ నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబార్న్ లాంటి లైబ్రరీస్‌ని, ఆటోమేషన్ సైడ్ సెలేనియం టూల్స్‌ని, నెట్వర్కింగ్ సైడ్ సాకెట్స్ అండ్ రిక్వెస్ట్ లైబ్రరీస్‌ని, సైంటిఫిక్ రీసెర్చ్ సైడ్ స్కైపై,
సెంపై, బయోపైథాన్, ఆస్ట్రోపై అనే లైబ్రరీస్‌తో ఇలాంటి ఇంకెన్నో డొమైన్స్‌తో పైథాన్ లాంగ్వేజ్ అనేది ఈజీగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఫిఫ్త్ వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్. అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్‌లో ఫస్ట్ వన్ ఈస్ బిగినర్ ఫ్రెండ్లీ. పైథాన్‌లో ఉన్న ఈజీ సింటాక్స్‌ని అర్థం చేసుకోవడం బిగినర్స్‌కి అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. దీంట్లో ఉన్న కాంప్లెక్స్ టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్ని ఈ లాంగ్వేజ్ మనకి హైడ్ చేసి ఈ యొక్క సింటాక్స్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ సింటాక్స్‌ని స్టూడెంట్‌కి అర్థమయ్యే విధంగా ఈజీగా అయితే క్రియేట్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్. స్టాక్ ఓవర్‌ఫ్లో, గిట్‌హబ్ అండ్ పైథాన్ అఫీషియల్ ఫార్మ్స్ ద్వారా రిసోర్సెస్‌ని అండ్ అలానే మనకి ఏ సొల్యూషన్ కావాలన్నా ఈ వెబ్‌సైట్ మనకైతే సింపుల్‌గా ప్రొవైడ్ చేస్తుంది. ఇంటిగ్రేషన్ కేపబిలిటీస్. పైథాన్ లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజెస్ లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావా అండ్ డాట్ నెట్ లాంటి టెక్నాలజీస్‌తో ఈజీగా కంబైన్ అవుతుంది. సి పైథాన్, జైథాన్ లాంటి టూల్స్‌తో పైథాన్ లాంగ్వేజ్ సి అండ్ జావాతో ఈజీగా కనెక్ట్ అవుతుంది. ప్రొడక్టివిటీ అండ్ స్పీడ్. ఇలాంటి లాంగ్వేజెస్ యొక్క సింపుల్ నేచర్ అండ్ లార్జ్ లైబ్రరీస్ ద్వారా ఎలాంటి ప్రాజెక్ట్స్‌ని అయినా సరే అదర్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ జావా కంటే ఈజీ అండ్ లెస్ కోడ్‌తో ఫాస్ట్‌గా కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ ఈస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్. ఈ డిసడ్వాంటేజెస్‌లో ఫస్ట్ వన్ ఈస్ పెర్ఫార్మన్స్. ఈ పెర్ఫార్మన్స్‌లో పైథాన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్‌ని యూజ్ చేస్తుంది కాబట్టి ఈ లాంగ్వేజ్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా అండ్ సితో పోల్చుకుంటే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో పైథాన్ లాంగ్వేజ్ అంతగా యూజ్ అవ్వదు. బికాజ్ మొబైల్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ సపోర్ట్ అనేది లేదు. మెమరీ కన్జంప్షన్. పైథాన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ సి ఆర్ సి ప్లస్ ప్లస్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ మెమరీనైతే కన్జ్యూమ్ చేసుకుంటుంది. డేటాబేస్ యాక్సెస్ లేయర్. అదర్ టెక్నాలజీస్ లైక్ జేడీబీసీ ఇన్ జావాతో కంపేర్ చేస్తే పైథాన్ డేటాబేస్ లేయర్ అనేది చాలా బేసిక్ లెవెల్‌లో ఉండటం ద్వారా అంత కాంప్లెక్స్ డేటాబేస్‌నైతే హ్యాండిల్ చేయలేవు. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ ఈస్ వై పైథాన్ ఈస్ వైడ్లీ అడాప్టెడ్ టుడే. పైథాన్ లాంగ్వేజ్‌లో ఉన్న లైబ్రరీస్‌తో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఉన్న ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేస్తూ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా అయితే పైథాన్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ టాపిక్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా అయితే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ విధంగా నేను చెప్పే కంటెంట్‌ని డైలీ ఫాలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రమే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.